బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో మంది ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాగా నిలిచిందన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కుకట్పల్లి నియోజకవర్గంలో 290 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాన్సెస్లో బాల్నార్ మండల్ కానీ కుకట్పల్లి మండల్లో 290 మందికి ఈ రోజున కళ్యాణ లక్ష్మి షాద్బోకం ఇస్తూ ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేకున్నటువంటి విధంగా ఒక కళ్యాణ లక్ష్మి పేరు పెట్టి మొట్టమొదటిసారి 51,000, దాని తర్వాత ప్రజలకు సరిపోతున్న 75,000, దాని తర్వాత 1,116 రూపాయలు పెట్టి కొన్ని లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ద్వారా ప్రజలకు నిరుపేద బిడ్డలందరూ కూడా ఇవ్వడం జరిగింది. దాని భాగంగానే ఈ రోజున 290 మంది ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు 1,00,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. మరి కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్నికల హామీలో కళ్యాణ లక్ష్మి వారు 1,00,000 ఇచ్చారు. మేము ఇంకా తులం బంగారం ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఇప్పుడు 14 నెలలు అయింది, ఇప్పటివరకు తులం బంగారం లేదు. మరి గవర్నమెంట్ ఇంకెన్ని రోజులకు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? మళ్ళీ ప్రజలు అడుగుతూ ఉన్నారు మా బంగారం ఇస్తా అని. మరి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నారు. కాబట్టి వెంబడే ముఖ్యమంత్రి గారు స్పందించి ఎట్టి పరిస్థితుల్లో ఈ బంగారాన్ని ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీ ఇప్పుడు ఏదైతే మండల ఆఫీస్కి మీరు ఆల్రెడీ కట్టారు, కూడా బంగారం ఇస్తున్నట్టుగా మీ బ్యానర్లు కట్టారు. 4,000 పింఛన్లు ఇస్తామని కట్టారు. 2,500 మంది ఆడపిల్లలకు ఇస్తామని పోస్టర్లు కట్టారు. ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. నా పేరు ఐశ్వర్య. నేను ఒక 6 మంత్స్ బ్యాక్ కళ్యాణ లక్ష్మికి అప్లై చేసుకున్నాను. తులం బంగారము ఇంకా 1,00,000 రూపాయలు క్యాష్ ఇస్తామని మాకు చెప్పారు. ఇప్పుడైతే మాకు ఓన్లీ ఏమంటారు క్యాష్ ఒకటే ఇచ్చినారు, చెక్ ఒకటే. తులం బంగారం ఎప్పుడు ఇస్తారో అనేది మాకేం చెప్పలేదు, ఇంకెప్పుడు ఇస్తారో కూడా తెలీదు. ఇంకా దాని గురించి చూడాలి సార్. ఇంకా అదే 1,00,000 రూపాయలతో పాటు మాత్రం తులం బంగారం కావాలి. మేము కోరుకునేది అదే. అట్లా ఇస్తారని చెప్పి 1,00,000 రూపాయలు కాకుండా ఇంకా తులం బంగారం ఇస్తారని చెప్పి మేము గెలిపించుకున్నాము. మాకు తులం బంగారం ఖచ్చితంగా కావాలి.